హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంటి పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి చింతమ్మకాయలు అయితే కోసామండి. మా ఊర్లో అయితే చింతమ్మకాయలు అని అంటాము. మీ ఊర్లో ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇలా తోటలోకి వెళ్ళి కాయలు అయితే కోస్తున్నానండి నేను. మా చిన్నప్పుడు కూడా ఇలాగే చింతమ్మకాయలు అయితే తోటలోకి వెళ్ళి కోసుకునే వాళ్ళము. కొంతమంది కాయలు కోస్తూ ఉంటే కొంతమంది కాయలు వేరి పక్కన పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే మా ఇంటి పక్కన చెల్లోళ్ళ పాప బాబు కూడా వచ్చారు. కాయలు వేరుతున్నారు వాళ్ళైతే. నేనైతే కాయలు కోస్తున్నాను. మనకి చింతమ్మకాయలు అనేవి ఏప్రిల్ మే నెలలో అయితే బాగా సీజన్ అండి. మంచిగా కాయలు అయితే దొరుకుతాయి. ఈ చింతమ్మకాయలు చాలామందికి ఇష్టము. చాలామంది నోరు స్మెల్ వస్తుందని కూడా తినరు. పెద్ద తోట అండి ఇది. పెద్ద పెద్ద చింతమ్మకాయ చెట్లు అయితే ఉన్నాయి. కాయలైతే కోస్తున్నాను. ఇలా ఎక్కడో తోటలోనే ఉంటున్నాయండి ఇప్పుడు ఈ కాయలు. మా చిన్నప్పుడు అయితే చాలా తోటలు ఉండేవి, చాలా చింతమ్మకాయ చెట్లు ఉండేవి. అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా మా ఇంటి ఆవరణలోనే ఉండి కాయలు అయితే కోస్తున్నానండి. ఎందుకంటే కొమ్మలు ఇటువైపు వాలాయి కాబట్టి చక్కగా మా ఇంటి ఆవరణలోనే అందాయి. మొత్తానికి కాయలు అయితే కోసుకుని వచ్చేసానండి. చూడండి ఎన్ని కాయలు కోసుకొచ్చానో. మా చిన్నప్పుడైతే పెద్ద పెద్ద బేషనీడు కాయలు కోసేవాళ్ళమండి. తోటలు ఎక్కువ, చెట్లు ఎక్కువ, కాయలు కూడా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ కాయలే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే తోటలు తగ్గిపోయాయి, చెట్లు కూడా ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు కదా. చాలా చెట్లు అయితే తగ్గిపోయాయండి. చాలా కాయలు వచ్చాయి. ఇప్పుడు ఉన్న చెట్లకి ఇవే కాయలు ఎక్కువ అనుకుంటున్నాం మేము. కాయలు అయితే చాలా బాగా తయారయ్యాయి. చూడండి, పండాయి కూడా కొన్ని కాయలు. ఇప్పుడు ఈ కాయల్ని దండ ఎలా గుచ్చుకునే వాళ్ళం చూపిస్తున్నాను. ఒక కాయకి ఇలా కాడ ఉండేదండి, ఆ కాడకి గుచ్చేవాళ్ళం అనమాట. ఇలా మనకి ఇప్పుడు ఈ కాయ రౌండ్గా ఉంది కదా, మధ్యలో హోల్ ఉంది కదా, ఇలా పెట్టేసి ఇలా అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ కాయల్ని ఎలా తినాలో కూడా చూపిస్తాను చూడండి. చక్కగా ఇలా ఒలిచేసుకొని మధ్యలో గింజ ఉంటుంది, గింజ తీసుకోవాలండి. ఇలా ఊదుకోవాలి, ఎందుకంటే లోపల దుమ్ము ఉంటుంది కాబట్టి. మా చిన్నప్పుడైతే మా నాన్నగారు అలా ఊది పెట్టేవాళ్ళు మాకు. నాకు అది గుర్తొచ్చింది కాయలు చూడగానే. అందుకే నేను కూడా శుభ్రంగా ఊదేసి తింటున్నాను. కాయ అయితే చాలా స్వీట్గా ఉందండి. చూడండి ఎంత బాగా తయారయ్యాయో కాయలు. ఇలా స్వీట్గా ఉన్న కాయల్లో పురుగులు కూడా ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకుని తినాలి మనం పప్పు ఒలుచుకుని తినేటప్పుడు. ఈ గింజలతో ఆటలు కూడా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడైతే. ఈ చింతమ్మకాయల్లో అయితే 2 రకాలు ఉంటాయండి. తీపి చింతమ్మకాయలు, కొద్దిగా వగరగా ఉండే చింతమ్మకాయలు ఉంటాయి. వగరగా ఉండే చింతమ్మకాయల్ని కర్రీ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మన ఫస్ట్ ఛానల్ అంజలీదేవి @369 ఛానల్లో ఉంది. ఎవరైనా కర్రీ చేసుకోవాలనిపిస్తే లైట్ వగరగా ఉన్న కాయల్ని ఆ వీడియో చూసి చేసుకోండి. మీరు కనుక సిటీలో ఉంటే ఇన్ని కాయలు ఎంత పెట్టుకుంటారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నేనైతే ఎప్పుడు కొనుక్కోలేదు. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ అంతా కూడా పల్లెటూరులో ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి మేమైతే ఎప్పుడు కొనుక్కోలేదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.